దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. మే 31న శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? మే 31 శక్తివంతమైన రోజున వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. వృషభ రాశి వారికి ఇది సాధారణమైన సమయం అయితే కాదు. దేవుడు ఈపాటికే తన తీర్పు ఇచ్చేశాడు. మే 31వ తేదీ సాయంత్రం 6:45 మీ జీవితంలో ఒక శక్తివంతమైన మార్పు అయితే ప్రారంభం కాబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు తర్వాత మీ జీవితంలో మునుపటిలా అయితే ఉండదు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే వృషభ రాశి వారికి మాత్రం అయితే ఆ దేవుడి సంకేతాలను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త, మీకు రావాల్సిన అదృష్టం, మీ మీద జరిగిన అన్యాయానికి దేవుడు ఇవ్వబోతున్న సమాధానం, ఇవన్నీ ఒక్కొక్కటిగా అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముందుగా ఈ వీడియోలో ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేయండి. దేవుడి కృప మీ ఇంటి మీద పడుతుంది. అయితే వృషభ రాశి వారు మీరు చాలా కాలంగా మౌనంగా బాధపడుతున్నారు. బయటకు నవ్వుతూ కనిపించిన మనస్సులో మాత్రం ఎన్నో గాయాలు దాచుకున్నారు. మీ మంచితనాన్ని కొందరు బలహీనంగా తీసుకుంటున్నారు. అయితే మీ నమ్మకాలను వాడుకుంటున్నారు. మీ సహనాన్ని పరీక్షిస్తున్నారు. కానీ ఇప్పుడు సమయం అయితే మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మే 31 తేదీ సాయంత్రం 6:45 గ్రహస్థితుల్లో ఒక ప్రత్యేకమైన మార్పు అయితే ఏర్పడుతుందనే చెప్పుకోవాలి. ఈ సమయం నుంచి వృషభ రాశి వారి జీవితంలో 3 ముఖ్యమైన విషయాలు అయితే ప్రారంభం కాబోతున్నాయని అయితే గుర్తుంచుకోండి. అయితే మొదటి అద్భుతం ఆర్థికంగా మార్పు. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి ఫలితం ఇవ్వడం మొదలవుతుంది. చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త కూడా వినిపించవచ్చు. ఇప్పటి వరకు ఎందుకు నా జీవితంలోనే ఇన్ని సమస్యలు అని బాధపడుతున్న మీరు ఇకపై నా అదృష్టాన్ని ఒక్కసారిగా ఎలా మారింది అని ఆశ్చర్యపడే పరిస్థితి కూడా వస్తుంది. మీ ఇంటిలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు, భూమి సమస్యలు, అప్పులు, బాధలు కొంచెం కొంచెంగా అయితే తగ్గుతాయని అయితే చెప్పుకోవచ్చు. రెండవ అద్భుతం ఒక వ్యక్తి రాక. అయితే మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి మీ జీవిత దిశనే మార్చేసే అవకాశం ఉంటుంది. ఇది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, లేదా మీకు సహాయం చేసే ఒక పెద్ద మనిషి కూడా కావచ్చు. ఆ వ్యక్తి మాటల వల్ల మీలో కొత్త ధైర్యం వస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఒంటరిగా అనిపించిన మీకు ఇకపై దేవుడు మీతో ఉన్నాడనే భావన కలుగుతుంది. ఇక ముందు వృషభ రాశి వారికి పాత సంబంధాలు మరలా కలిసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో దూరమైన ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావచ్చు. ఆధ్యాత్మిక సంకేతం. అయితే ఈ రోజుల్లో మీకు కొన్ని విచిత్రమైన సంకేతాలు అయితే కనిపిస్తూ ఉండవచ్చు. ఆలయంలో గంటల శబ్దం తరచుగా వినిపించటం, తెల్లవారుజామునే అకస్మాత్తుగా మెలకువ రావటం, పాము, నది లేదా దేవాలయాలు కలలో రావటం, అనుకోకుండా పసుపు లేదా కుంకుమ కనిపించటం, ఇవి సాధారణమైనవి అయితే కావు. దేవుడు మీకు ముందుగానే సంకేతాలను ఇస్తున్నారు. మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ శక్తులు అయితే పెరగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు. వృషభ రాశి వారు ఒక తప్పు మాత్రం చేయకండి. మీ రహస్యాలను అందరికీ చెప్పకండి. మీ ఎదగబోతున్నారని తెలిసిన కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మే 29 నుంచి జూన్ 3 వరకు ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. కోపం తగ్గించుకోండి. శాంతిగా అయితే ఉండండి. దేవుడు మీకు ఇవ్వబోయేది ఎవరు ఆపలేరని అయితే గుర్తుంచుకోండి. కుటుంబంలో మార్పులు. అయితే ఇంటిలో చాలా కాలంగా ఉన్న టెన్షన్స్ తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది. కొంతమందికి కొత్త ఇల్లు
వాహనం లేదా బంగారం కొనుగోలు చేసే యోగం కూడా అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. మీ ఇంటిలో పెద్దవారి ఆశీర్వాదం ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. వారి మాటలను గౌరవించండి. దేవుని ప్రత్యేకమైన అనుగ్రహం. అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అనుగ్రహం బలంగా అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. శుక్రవారం రోజు దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీ జీవితంలో ఆర్థికంగా, మానసికంగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడం ప్రారంభమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని చూస్తున్న చాలామంది వృషభ రాశి వారికి ఇప్పటి వరకు చాలా బాధలు అనుభవించి ఉంటారు. మీరు ఎంత మంచిగా ఉన్నా మీకు ద్రోహం చేసేవారు ఉండవచ్చు. మీకు సహాయం చేసిన వారు మిమ్మల్ని మర్చిపోయి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చేయడు. మీ కన్నీళ్లు వృధా కావు. మీ సహనం వృధా కాదు. మీ ప్రార్థనలు దేవుడి దగ్గరకు చేరాయి. అయితే మే 31 తర్వాత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం కూడా ప్రారంభమవుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే వృషభ రాశి వారు గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి సాధారణమైనది కాదు. చాలాసార్లు మీ మనస్సులో ఒక ప్రశ్న వచ్చింది, నేను ఎవరికీ చెడు చేయలేదు, అయితే నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు అని. అయితే మీరు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆలోచించి ఉంటారు. కానీ ఇప్పుడు దేవుడు మీ సహనాన్ని గమనించాడు. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకి ఫలితం అయితే రాబోతుంది. మీరు ఎవరితోనూ చెప్పకుండా చేసిన ప్రార్థనలు, గుడిలో నిశ్శబ్దంగా పెట్టిన కోరికలు, మీ మనస్సులో దాచుకున్న బాధలు, వీటన్నిటినీ దేవుడు అయితే వినిపించుకున్నాడని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే మే 31 రోజున మీ జీవితంలో ఒక అద్భుతమైన శక్తి అయితే ప్రవేశించబోతుంది అనే చెప్పుకోవాలి. రాత్రి సమయంలో వచ్చే సంకేతాలు. ఈ తేదీకి ముందే కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగవచ్చు. రాత్రి వేళల్లో ఒకే టైంకి మెలకువ రావటం, పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకు రావటం, కొన్ని వ్యక్తులు అకస్మాత్తుగా మీతో మాట్లాడడానికి ప్రయత్నించటం, ఇంటిలో పూజ వాతావరణం పెరగటం. అయితే ఇవి సాధారణమైనవి అయితే కావని అయితే చెప్పుకోవచ్చు. వీటిని ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలుగా అయితే గుర్తించవచ్చు. మీ ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులు క్రమంగా తొలగిపోతుంది. దేవుడి అనుగ్రహం మీ వైపు తిరగబోతుంది అని కూడా చెప్పుకోవాలి. డబ్బు మరియు ఉద్యోగ విషయాల్లో. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయం చాలా కీలకమని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నుంచి నిరాశతో ఉన్న వారికి ఇప్పుడు సమయం అయితే దగ్గర పడింది అనే చెప్పుకోవాలి. మీ ప్రతిభను గుర్తించే ఒక అవకాశం వస్తుంది. కొంతమందికి విదేశీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొందరికి సొంత వ్యాపారం ప్రారంభించే ఆలోచనలు వస్తాయి. మే 31 తర్వాత మీ చేతుల్లోకి వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని మాత్రం నిర్లక్ష్యం అయితే చేయకండి. ప్రేమ మరియు సంబంధాలు. అయితే ప్రేమలో పడిన వృషభ రాశి వారికి కూడా దేవుడు ఒక సమాధానం అయితే ఇవ్వబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. మీ నిజమైన విలువలను గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇకపై మీ దగ్గరకు రావాలని ప్రయత్నిస్తారు. కొంతమంది పాత ప్రేమలు మళ్ళా తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. మరికొందరికి కుటుంబంలో సభ్యుల అంగీకారం కూడా అయితే లభించి శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, మే 31 శక్తివంతమైన రోజు వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.